హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో దీంట్లో మనకి ఏంటంటే అండి, L5S1 డిస్క్ బల్జ్ ఎవరైతే బాధపడుతున్నారో, సో మనకి పాదం దాకా ఉంటుంది తిమ్మిర్లు అనేవి. కొంతమందికి ఏంటంటే మనకి అరికాల దాకా వస్తుంటుంది. సో దీంట్లో వాళ్ళకి 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే మనకి వాస్కులర్. సో మనకి డిస్క్ బల్జ్ పక్కన నర్వ్ అంతా మనకి ప్రెస్ అవుతున్నప్పుడు దానిపైన ఉన్న బ్లడ్ వెసల్స్ కూడా మనకి ప్రెస్ అవుతూ ఉంటాయి. సో దాంట్లో వాళ్ళకి ఏమవుతుందంటే వాస్కులర్ రెస్ట్రిక్షన్. మనకి దాంట్లో కావాల్సిన బ్లడ్ అంతా కూడా తగ్గుతూ ఉంటుంది కిందకి రావడం. సో వీళ్ళకి ఏంటంటే మనకి ఎక్కువగా నడిచినా కానీ, లేకపోతే ఎక్కువసేపు నుంచున్నా కానీ మనకి ఫుట్ అంతా హెవీగా అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా తిమ్మిర్లు అనేవి వస్తూ ఉంటాయి. సెకండ్ టైప్ మనకి ఏంటంటే మనకి ఫొరామిన్ కంప్రెషన్, అంటే విధంగా మనకి డిస్క్ కంప్రెషన్ ప్లస్ నర్వ్ కంప్రెషన్ ఉంటుంది. సో దీంట్లో ఏమవుతుందంటే మనకి వెనకాల పడుకున్నా కానీ, లేకపోతే మనకి నించున్నా కానీ తిమ్మిర్లు అనేవి బాగా ఎక్కువగా వస్తుంది. మీ సిమ్టమ్స్ అనేవి ఎలా ఉన్నాయని చూసుకోండి. వెదర్ మీకు నడిస్తే వస్తున్నాయా, లేకపోతే మీకు పడుకున్నా కానీ కూర్చున్నా కానీ వస్తున్నాయని చూసుకోండి. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే వెదర్ అది మెడ నుంచి వస్తుందా, లేకపోతే మనకి బ్యాక్ నుంచి వస్తుందా, అదేవిధంగా బ్యాక్లోనే మనకి డిస్క్ వల్ల వస్తుందా అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ సిమ్టమ్స్ అనేవి ఒకసారి మీరు చూసుకోండి. మీకు ఒకవేళ పెయిన్ ఎలా వస్తుంది అనేది మీకు చిన్న డాక్యుమెంటేషన్ పెట్టుకోండి. ఒక చిన్న బుక్లో రాసుకోండి. నడిస్తే వస్తుందంటే ఎంతసేపు వస్తుంది, కూర్చుంటే ఎలాగుంది, నించుంటే ఎలా ఉందని చెప్పి. దీన్ని బట్టి మీకు ఏంటంటే డిస్క్ ఇష్యూ ఎలాగున్నది, అదేవిధంగా మనకి ఇంకా ఏమైనా కాజ్ ఉన్నాయని చూడవచ్చు. సో దీంట్లో మనకి ఏంటంటే అండి, ఫస్ట్ మనం నర్వ్ స్ట్రెచ్, మొబిలిటీ చేయండి. తర్వాత మనకి గ్రాడ్యువల్గా స్ట్రెంథనింగ్ వెళ్ళొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మీకు నర్వ్ స్ట్రెచ్ చేస్తున్నప్పుడు తిమ్మిరి మీకు బాగా తగ్గుతుంది, అదేవిధంగా మీకు తిమ్మిరి పైకి వెళ్తుంది అనుకుంటే మీరు ఫస్ట్ అవి చేయండి. చేసిన తర్వాత మీరు గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళాలి. సో మీరు దీనిని ఒకేసారి చేయక్కర్లేదు. మీరు జెంటిల్గా మీరు స్టెప్ బై స్టెప్ అనేది మీరు ఫాలో. మనం నర్వ్ స్ట్రెచ్ చేసే ముందు మీకు ఏంటంటే డీకంప్రెషన్ అనేది ఉండాలండి. సో డీకంప్రెషన్ మీరు ఏం చేస్తారంటే, ఒక కొంచెం పిల్లో పెట్టుకోండి. కొంచెం థిక్ ఉండాలి, కొంచెం హైట్ ఉండాలి. ఇలాంటి పిల్లో తీసుకోండి. మీరు 1 కానీ 2 కానీ తీసుకోండి. నేను 1 పెట్టాను. ఒకవేళ మీకు కొంచెం బాడీ బల్క్ ఎక్కువ ఉందనుకుంటే మీరు 2 పిల్లోస్ తీసుకోవచ్చు. సో ఈ పిల్లో కరెక్ట్గా మీకు ఎక్కడైతే ఈ రీజియన్ ఉన్నదో, మన హిప్ రీజియన్ దగ్గర, పెల్విస్ రీజియన్లోని ఆ రీజియన్లో మీరు ఈ విధంగానే జస్ట్ పడుకోండి. పడుకొని ఈ విధంగా మీరు ఉన్నారనుకుంటే మీకు ఈ బ్యాక్ అంతా ఒక ఫుల్ స్ట్రెచ్ వస్తుంది. ఈ స్ట్రెచ్ వస్తున్నప్పుడు మీకు పాదం దగ్గర నుంచి మొత్తం పెయిన్ అంతా కూడా పైకి రావాలి. మీకు ఏదైనా తిమ్మిరున్నా ఏమున్నా కూడా మనకి గ్రాడ్యువల్గా పాదం నుంచి మోకాలు నుంచి బటక్స్ దాకా వెళ్ళాలి. ఇది మీరు చేయవలసిన ఫస్ట్ డీకంప్రెషన్ టెక్నిక్. 2 పిల్లోస్ కానీ 3 పిల్లోస్ కానీ వేసుకొని ఈ విధంగా పడుకోండి. సో మీకు పడుకున్నప్పుడు మీకు ఏంటంటే మొత్తం స్ట్రెచ్ అంతా వస్తుంది. ఆటోమేటిక్గా మీకు బాగా రిలీఫ్ అనేది ఉంటుంది. సో చూపించిన విధంగా ఫస్ట్ మీరు ఈ పొజిషన్లో పడుకున్నాక మీకు బాగా డీకంప్రెషన్ అయింది, అదేవిధంగా మీకు పెయిన్ అనేది బాగా తిమ్మిర్లు తగ్గాయి, నొప్పి కూడా తగ్గింది అనుకుంటే దెన్ మీరు జెంటిల్గా మొబిలిటీ చేయండి. చేసిన తర్వాత మీరు నర్వ్ స్ట్రెచ్ వెళ్ళండి. సో మీరు మొబిలిటీ ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ విధంగా పడుకోండి. సో ఫస్ట్ ఈ విధంగా ఫ్రీగా పడుకొని మీ కాళ్ళు ఈ విధంగా 45 డిగ్రీలో పెట్టుకోండి. రిలాక్స్డ్గా పడుకోండి. రిలాక్స్డ్గా పడుకున్నప్పుడే మీకు ఈ బాడీ వెయిట్కి అంతా కూడా బ్యాక్ ఫుల్ అంతా స్ట్రైట్ అవుతూ ఉంటుంది. మీకు ఒక స్ట్రెచ్ వస్తూ ఉంటుంది. అదే పొజిషన్లో మీరు గ్రాడ్యువల్గా 1 నిమిషం పాటు ఉండండి. ఈ పొజిషన్లో మీకు బాగా రిలీఫ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అండి, ఈ మొత్తం పెల్విస్ అంతా కూడా మీ హిప్ జాయింట్ అండ్ ఈ పెల్విక్ బోన్ని ఫ్రంట్కి టిల్ట్ చేయండి. ఈ విధంగా ఫ్రంట్ టిల్ట్ చేస్తే మీకు ఏంటంటే ఎక్కడైతే ఫొరామిన్ అంతా మీకు టైట్ ఉన్నదో అదంతా కొంచెం ఫ్రీ అవుతుంది. ఇది చేస్తున్నప్పుడు తిమ్మిర్లు అనేవి మీకు పైనుంచి కిందకి వెళ్ళకూడదు, కింద నుంచి పైకి రావాలి. జెంటిల్గా టిల్ట్ చేయండి. మీకు వెనకాలంత గ్యాప్ వస్తుంది ఈ రీజియన్ని. ఆ గ్యాప్ని మీరు హోల్డ్ చేయండి. మళ్ళీ రిలాక్స్ అవ్వండి. మళ్ళీ టిల్ట్ చేయండి అండ్ రిలాక్స్ అవ్వండి. ఇది మీరు చేయవలసిన ఫస్ట్ మొబిలిటీ ఎక్సర్సైజ్ బ్యాక్. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా కాలు మీద కాలు వేసుకోండి. జస్ట్ మీరు ఈ విధంగా పడుకొని ఎంతవరకు వీలైతే రోల్, సైడ్ రోల్ కొంచెం, మళ్ళీ సెంటర్కి వచ్చేయండి. అగైన్ ఆపోజిట్ సైడ్ మళ్ళీ చేయండి. అగైన్ సెంటర్కి వచ్చేయండి. ఇది కూడా మీరు స్లోగా చేయండి, ఎక్కువగా ఫాస్ట్గా చేయక్కర్లేదు. జెంటిల్గా మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు చేయండి. మీరు చేస్తున్న ప్రతి ఎక్సర్సైజ్ మీకు ఈ మిడిల్లో మీకు కంపల్సరీగా పెయిన్ అనేది మీకు పాదం నుంచి పైకి అనేది వస్తూ ఉండాలి. సో మీరు ఏ సైడ్ చేస్తే మీకు ఆ సైడ్ తిమ్మిర్లు అనేవి కింద నుంచి ఈ విధంగా పైకి రావాలి, మీ బటక్స్లో ఎండ్ అవ్వాలి. అగైన్ ఇలా కాలు మీద కాలు వేసుకోండి. జెంటిల్ అవుట్ స్ట్రెచ్ అండ్ ఇన్, మళ్ళీ ఆపోజిట్ సైడ్ ఇన్. ఇది మీరు చేయవలసిన సెకండ్ మొబిలిటీ రొటీన్. మీరు థర్డ్ ఏం చేస్తారంటే ఈ విధంగా జస్ట్ ఒక కాల్ని స్ట్రైట్ చేసుకోండి. మీరు ఈ విధంగా థైని హోల్డ్ చేయండి. స్లోగా మీరు ఈ విధంగా స్ట్రెచ్ చేయండి. ఈ స్ట్రెచ్ చేసినప్పుడు మీ బటక్స్ దాకా స్ట్రెచ్ వస్తుంది. సో మీరు హోల్డ్ చేసి స్ట్రెచ్ చేయండి అండ్
మళ్ళీ కిందకు వెళ్ళండి. అగైన్ కాలు మార్చుకోండి, ఈ విధంగా స్ట్రెచ్ చేయండి అండ్ కిందకు పెట్టండి. ఈ 3 మొబిలిటీస్ మీరు ఏం చేస్తారంటే 3x10 రెపిటేషన్స్ పాటు చేయండి. సో గ్రాడ్యువల్గా మీరు 10 చేసుకుంటూ వెళ్ళండి. మీకు అప్పుడు పెయిన్ అనేది బాగా తగ్గుతుంది. సో మీరు స్ట్రెచ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ స్ట్రెచ్చింగ్ మీకు ఈ విధంగా కాలుని ప్లేస్ చేసుకొని సింగిల్ పాదాన్ని మాత్రం ఈ విధంగా పైకి కిందకి అంటుండండి. ఇది మీరు చేయవలసిన ఫస్ట్ మొబిలిటీ రొటీన్. తర్వాత మీరు ఏం చేస్తారంటే కాల్ని స్ట్రైట్ చేయండి, పాదం కిందకి, పాదం పైకి, ఫుల్ అగైన్ పాదం కిందకి, పాదం పైకి. సో ఇలా చేయడం వల్ల మీకు ఏంటంటే మొత్తం ఈ బ్యాక్ నర్వ్ అంతా కూడా స్ట్రెచ్ అవుతుందండి. ఇది మీరు ఏం చేస్తారంటే జెంటిల్గా ప్రోగ్రెస్ చేయండి, స్లోగా అప్ అండ్ డౌన్. ఇది చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గ్రాడ్యువల్గా మీ లెగ్ని ప్రెస్ చేసి ఈ విధంగా హోల్డ్ చేయండి, ఫుట్ని పైకి అనండి, ఎంతవరకు వీలైతే అంతవరకు స్ట్రైట్ చేయండి, మళ్ళీ బ్యాక్ అనండి. అగైన్ ఫుట్ని పైకి అనండి, స్ట్రైట్, బ్యాక్, అగైన్ ఫుట్ పైకి, అప్, డౌన్. సో మీరు ఒకవేళ రైట్ సైడ్ ఒకవేళ మీకు పెయిన్ ఉందనుకుంటే ఫస్ట్ మీరు రైట్ సైడ్ చేయండి. రైట్ సైడ్ బాగా తగ్గిందనుకుంటే మీరు ఆపోజిట్లో కూడా చేయొచ్చు. అప్పుడు మీకు ఏంటంటే ఫుల్ నర్వ్ అనేది మొబిలిటీ బాగా రెండు పక్కల ఉంటుంది. అగైన్ అప్. ఇది మీరు చేస్తున్నప్పుడు తిమ్మిర్లు అనేవి పైనుంచి కింద దాకా రావాలి, మీ కింద నుంచి పైకి వెళ్ళకూడదు. సో హోల్డ్ చేయండి, అగైన్ డౌన్, అప్, స్ట్రైట్, డౌన్, బెండ్. సో ఈ విధంగా మీరు 3 సెట్స్ పాటు చేయండి, 10 రెపిటేషన్స్ పాటు చేయండి. మీ రైట్ సైడ్ చేయొచ్చు, అదేవిధంగా మీ లెఫ్ట్ సైడ్ పాటు చేయొచ్చు. ఇది మీరు చేయవలసిన మీ నర్వ్ మొబిలిటీ రొటీన్. సో మీ నర్వ్ మొబిలిటీ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ బ్రిడ్జెస్ చేయొచ్చు. అంటే మీ బటక్ స్ట్రెంథనింగ్ ఉండాలి, అదేవిధంగా మీరు కోర్ కూడా వర్కౌట్ అవ్వాలి. సో మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా జస్ట్ కోర్ని ఫస్ట్ టైట్ చేసుకోండి, మీ మజిల్ లోపల పుల్ చేయండి, టమ్మీ అనేది హార్డ్ అవ్వాలి, మీ బటక్స్ కూడా యూజ్ చేయాలి. సో ఈ మజిల్ మీకు ఒకేసారి వర్క్ అవ్వాలి. సో కోర్ని పెట్టుకొని లిఫ్ట్ అప్ అండ్ డౌన్. అగైన్ అండి, జస్ట్ లిఫ్ట్ అప్, బటక్స్ టైట్ చేసుకొని ఎంగేజ్ చేసుకోండి, కోర్ ఎంగేజ్ చేసుకోండి అండ్ డౌన్. అగైన్ అండి, పుల్ ఇన్, లిఫ్ట్ అప్ అండ్ డౌన్. సో ఈ విధంగా ఇది కూడా మీరు 3 సెట్స్ ఇంటూ 10 రెపిటేషన్స్ పాటు చేయండి. సో చూపించిన విధంగా మీరు గ్రాడ్యువల్గా ఫస్ట్ డీకంప్రెషన్ చేయండి, మొబిలిటీ చేయండి, నర్వ్ స్ట్రెచ్ చేయండి అండ్ స్ట్రెంథనింగ్ చేయండి. ఇలా చేస్తే కూడా మీకు పెయిన్ అనేది బాగా తగ్గుతుంది అండ్ ఆటోమేటిక్గా మీ ఫంక్షన్ కూడా బాగా పెరుగుతుంది. కానీ మీకు దీంట్లో చూసుకోవాల్సింది ఏంటంటే అన్నీ ఒకేసారి చేయకండి. ఒక్కసారి మీరు చేసిన తర్వాత ఫస్ట్ మొబిలిటీ ఫుల్గా పెయిన్ తగ్గింది అనుకుంటే నెక్స్ట్ స్టెప్, తర్వాత నెక్స్ట్ స్టెప్, ఆ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ అనేది గ్రాడ్యువల్గా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి, ఫ్యూచర్లో నాకు ఏంటంటే లో బ్యాక్ పెయిన్ రిలీఫ్ అనేది మేము ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఒక 7 డే ఛాలెంజ్ ఉంటుంది, కొన్ని 21 ఛాలెంజ్ ఉంటుంది. అది మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఆ లింక్లో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. సో చూపించిన విధంగా ఎక్సర్సైజ్ చేయండి అండ్ ఆటోమేటిక్గా మీ పెయిన్ అనేది బాగా రిలీఫ్ ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఫ్యూచర్ వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.